లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. యాసంగిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. జానకంపేట ఆలయంలో కళ్యాణ మండపానికి భూమి పూజ చేసిన సుదర్శన్ రెడ్డి. మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తాం. నాయకులు కార్యకర్తలు నిరాశ చెందవద్దు. ఆత్మీయ సమ్మేళనంలో బిగాల. జిల్లా అంతటా మాజీ సీఎం రూరల్ ఎమ్మెల్యే జన్మ దినోత్సవ సంబరాలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. క్షేత్ర స్థాయిలో ఉపయోగపడే వినూత్న ఆవిష్కరణలు. వన్ డే వన్ ఎగ్జిబిషన్ విజయవంతం. హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం. జిల్లా కోర్టు భవనాలను ప్రారంభించిన న్యాయమూర్తి. యాసంగిలో వరి పంట పొలాలు వేసిన రైతులకు ఎలాంటి నీటి ఎద్దడి కలగకుండా ఇరిగేషన్ అధికారులు చూడాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరంలో నిర్మించనున్న కళ్యాణ మండపానికి ఆయన భూమి పూజ చేశారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తమ ప్రభుత్వ హయాంలో మరింతగా అభివృద్ధి పరిచేందుకు తన వంతుగా కృషి చేస్తానని బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 78 లక్షల రూర్బన్ నిధుల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండప నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన శనివారం భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ సుమారు 10 ఏళ్ల పాలనలో ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రాచీన ఆలయ అభివృద్ధికి తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని, ఆలయాన్ని అభివృద్ధి పరిచే దిశగా తాము చర్యలు తీసుకుంటామని అన్నారు. బీజేపీ పార్టీ కేవలం అక్షింతలు పంచుతూ ప్రజలను మభ్యపెడుతున్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎడపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ పోల మల్కారెడ్డితో పాటు బాపునగర్ సర్పంచ్ సునీత రవిలకు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. యాసంగిలో వరి పంట పొలాలు వేసిన రైతులకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆయన ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ఆలయ పరిసరంలో నిర్మించనున్న కళ్యాణ మండపం నాణ్యతంగా చేపట్టాలని, 3 నెలల్లోపు పూర్తి చేయాలని ఆయన గుత్తేదారుని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, పార్టీ నాయకులు బిల్లా రామ్మోహన్, ఈరంటి లింగం, రాధాకిషన్ గౌడ్, మిద్దె చిన్నయ్య, ఎల్లయ్య యాదవ్, మాధుస్తు సుదర్శన్, ఎంబం మోహన్, నీరడి రవి కుమార్, కిషోర్, ఆలయ ఈఓ వేణు, జూనియర్ అసిస్టెంట్ రఘు తదితరులు పాల్గొన్నారు. మనని నిర్లక్ష్యం చేసుడే కాకుండా జానకంపేట్ ఆలయం అంటే పురాతన ఆలయం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ కమ్యూనిటీస్ కానీ టెంపుల్ డెవలప్మెంట్ కానీ అవసరాన్ని ఇచ్చుకుంటూ ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కేవలం అక్షంతలు పంపించుకుంటూ ప్రజలను మభ్యపెట్టే వాళ్ళు. ఇటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా గొప్ప టెంపుల్. మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అవసరం ఉన్న దగ్గరేమో 1000 కోట్లు ఖర్చు పెడతారు. కొన్ని సేమ్ టెంపుల్ ఏమో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భక్తుల కోరిక మేరకు, మా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఇక్కడ వచ్చిన వాళ్లకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉండటానికి కానీ
సౌకర్యం కొరకు 78 లక్షలతో ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. జరిగింది 65 ఫీట్స్ పొడవున 40-45 ఫీట్లు వెడల్పుతో ఇది చేసాము. కిచెన్ వేరే, వంటశాల వేరే, భోజనాలు చేసేందుకు వేరే కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇది బహుశా ఒక 3-4 మంత్స్లో 3-4 నెలలు అయిపోతాయి కదా, 3-4 నెలలు అయిపోతాయి. నేను ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అవసరమైతే ఒక 3-4% ఎక్సైజ్ అయ్యింది. కానీ మన భక్తులకు మనం చేసిన పని 10 కాలాల పాటు ఉపయోగపడే విధంగా చేయండి. తప్పనిసరిగా మీరు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు వర్కౌట్ కాకుంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే పర్వాలేదు, కానీ నాణ్యత ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ నేను చెప్పిన విధంగా మనకు, మన భక్తులకు, మన భక్తుల పిల్లలకు 10 కాలాల పాటు పనిచేసి అయ్యే విధంగా, ఉపయోగపడే విధంగా చేయాలని వాళ్ళకు కూడా చెప్తూ, మరి అదేవిధంగా తప్పనిసరిగా మనం ఇప్పుడే గుడికి వచ్చాం. బ్రహ్మోత్సవాలకు వచ్చిన తర్వాత ఈరోజు మంచి రోజు అని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. తప్పనిసరిగా వితిన్ 3-4 మంత్స్లో కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యాలు చేస్తూ, అదేవిధంగా ఎక్కడ కూడా ఈరోజు మనం వేసుకున్న పంటలు మనం ఐడి క్రాప్స్ వేసుకోకుండా మొత్తం వరే నాటుకున్నాం. కాబట్టి నాటిన పంటలు ఇప్పుడే తానాకలను వాళ్ళు వచ్చారు, నీళ్లు సరిపోతలేవు, లాస్ట్ 2 weeks బయట పడతాం మేము, నీళ్ళు వస్తున్నాయని చెప్తా ఉన్నారు అధికారులు. చెప్పాము దాన్ని ఇమ్మీడియట్ పరిశీలించి ఇరిగేషన్ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ, డిప్టీలు కానీ, ఏఈలు కానీ రెస్పాన్స్గా స్పందించి ప్రజలు ఏదైతే వేసుకున్నారో మన మీద నమ్మకంతో అటువంటి పంటలని నీళ్లు ఉన్నంత మటుకు కాపాడుకుంటూ ఆ పంటని సేవ్ చేసుకుంటూ పంటను వచ్చే విధంగా కూడా చేయమని చెప్పడం జరుగుతుంది. దాని గురించి కూడా మనకు అల్లీసాగర్ గుర్తు ఇరిగేషన్లో కూడా 1,00,000 ఎకరాల పైన మనం సాగు చేసుకున్నాం. శ్రీరామ్ సాగర్ అధికారం ఉన్నదా లేదా అనేది ముఖ్యం కాదు, పని చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. గత ప్రభుత్వాలు చేయని పనిని నిజామాబాద్ లో ఎనలేని అభివృద్ధిని చేసి చూపించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను జరిపారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ లో సమీకృత కలెక్టరేట్, ఐటీ హబ్, మున్సిపల్ నూతన భవనం RUBని నిర్మించడం జరిగిందన్నారు. వైకుంఠ ధామాలు, మైనార్టీ రెసిడెన్షియల్లో గురుకులాలు నిర్మించామన్నారు. రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసుకుని వచ్చే 50 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో చాలా కుల సంఘాలకు కోట్ల రూపాయలు ఇచ్చే అభివృద్ధి చేయడం జరిగిందని, కుల సంఘాలు భవనాలు, గుళ్లు, దర్గాలు నిర్మించడం జరిగిందని చెప్పారు. గెలుపు ఓటములు సహజమని, ఇన్ని చేసిన టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తే ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిరస్కరించకుండా ఉంటారన్నారు. కొంతమంది నాయకులు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో సీట్ల కోసం ఇతర పార్టీలో చేరడం జరుగుతుందని పేర్కొన్నారు. మేము ఉద్యమ నాయకులం, తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడి తెచ్చుకున్నాం. 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నిజామాబాద్లోనే ఉన్న ప్రజల ఆశీర్వాదంతోనే 2018లో ఎమ్మెల్యేగా గెలుపొంది 10 సంవత్సరాలు నిజామాబాద్లో ఎనలేని అభివృద్ధి చేశామన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ఆత్మహత్యతో సమానం. కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు. ఎల్లప్పుడూ నేను అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. పార్టీని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్లకే టికెట్లు వస్తాయని, వాళ్లకే పదవులు వస్తాయన్నారు. ప్రతి వారం వస్తా, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేడా అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధైర్యపడొద్దు, నేనున్నా, వచ్చే వదంతులను నమ్మొద్దు అని సూచించారు. ఎందుకంటే కొన్ని విషయాలు ఏదో రాసుకుంటారు చూసుకున్నట్టు మనం పోతాం. ఆలే సూర్యుడు అన్నప్పుడు దాని గురించి రాయడం పొరపాటు. రాసి మన మీద సెన్సేషన్ క్రియేట్ చేయాలి, దాంట్లో కూడా కార్యకర్తలకు కన్ఫ్యూజన్ చేయాలి. అదే మీ భాష మాట్లాడుతూ మీరే కానిటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి ఆర్టికల్స్ రాస్తున్నారు. అట్లాంటి ఆర్టికల్స్ ని మీరు నమ్మొద్దు. ఎప్పుడు నేను మీతోనే ఉంటా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నిన్న మేము మాట్లాడినప్పుడు నామో చెప్పారు, అన్న అక్కడ పార్టీ మీకైతే మళ్ళా అందరు ఇక్కడ వస్తారు, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. నేను ఒకటే చెప్పిన, ఓడని గెలవని మొదటి పార్టీని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకే టికెట్ ఉంటాయి, వాళ్ళకే పదవులు ఉంటాయి తప్ప అధికారంలోకి వచ్చే వాళ్ళకు మాత్రం ఉంటాయి. ఇది మనం కట్టుబడి ఉంటాం. ఏ విధంగా అయితే డాక్టర్ ఇంతకుముందు నేను చెప్పినో, ఏ విధంగా అయితే డాక్టర్ రక్తం తక్కువైతే రక్తం ప్యాకెట్ తీసుకొచ్చి ఎక్కిస్తాడో, మేము కూడా తప్పకుండా యువకుల రక్తం తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఎక్కిస్తాం. కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాం. ప్రతి వారం ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా. దర్పల్లి మండల వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బాజిరెడ్డి గోవర్ధన నినాదాలతో హోరెత్తించారు. తమ అభిమాన నేతల జన్మదిన వేడుకలను పండగ వాతావరణంలో జరుపుకున్నారు. దర్పల్లి మండల వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మండల కేంద్రంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు పి రాజ్పాల్ రెడ్డి ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. దుబ్బాక గ్రామాలలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం సందర్భంగా కేక్లు కట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోతి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టి అభివృద్ధి దిశగా తీసుకెళ్లారని ఆయన కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్లో ఎనలేని సేవలు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను విమర్శించకుండా పాలనపై దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ఆయన పేర్కొన్నారు. 6 గ్యారంటీల స్కీమ్లను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రతిపక్ష పార్టీపై బురద చల్లడం మానుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాధర్, మాజీ సర్పంచ్ కొండశేఖర్, మాజీ ఉప సర్పంచ్ పిప్పర ప్రతాప్ గౌడ్, మాజీ వార్డు మెంబర్ గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చిన్నారెడ్డి, గోళిందాస్, సురేందర్ గౌడ్, గోపాల్ నాయక్, వినోద్, విజేందర్ రెడ్డి, నిమ్మల కిరణ్, బొర్రన్న, గణేష్ లింగన్న తదితరులు పాల్గొన్నారు. మా దుబ్బాక గ్రామంలో మన బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి పుట్టినరోజు మరియు మన రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా దుబ్బాక గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా వినలేని సేవ చేసిండు కేసీఆర్ గారు, మా రూరల్ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలతోని తెలంగాణని అభివృద్ధి పథంలో దూసుకుపోయిందో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు సేవ చేయాలి తప్ప ప్రతిపక్షం మీద అడ్డగోలుగా మాట్లాడడం మానుకొని ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ గ్యారెంటీల మీద శ్రద్ధ వహించాలి తప్ప కానీ ఏదో పట్టుకొని ఊగిసలాట చేస్తే రాబోయే కాలంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్కు గుణపాఠం చెప్పక తప్ప. ఎందుకంటే హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా దొంగలో తొక్కేసి ఈ నెపమంతా కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రభుత్వం మీద నెట్టడం సమంజసం కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న గ్యారెంటీలు ప్రజలకు అందుబాటులోకి ఎన్నో హామీలు ఇచ్చినారు. 420 హామీలలో ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా చేయలేవు. పనికిరాని హామీ ఒకటి
బస్సు ఒకటి ప్రవేశపెట్టి దానికి ఏదో సంకల్ప గుద్దుకుంటున్నావు. రాబోయే కాలంలో ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా వీధిన పడ్డారు. వాళ్ళు మీకు పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటు కోసం చూస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. వాళ్ళకి ఏదైతే వీళ్ళకు ఆర్టీసీ పథకం ప్రవేశపెట్టినట్టు ప్రజలకు కరెక్టే, కానీ ఆటో వాళ్ళని కూడా ఆదుకోవాలా. ఎందుకంటే వాళ్ళు రోడ్డున పడ్డారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికైనా ఈ 420 హామీలలో ఈ 100 రోజుల దాకా వేచి చూస్తున్నాం. 100 రోజుల తర్వాత ప్రజలే రోడ్డు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ విజయవంతమైంది. క్షేత్ర స్థాయిలో ఉపయోగపడేలా వినూత్న ఆవిష్కరణల ప్రదర్శన జరిపారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తోడ్పాటుతో వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ పేరిట శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రదర్శన విజయవంతమైంది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగిన ఈ ప్రదర్శనను జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిలో రైతులు, వాటాదారుల ప్రయోజనం కోసం వారి విస్తరణను సులభతరం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా డిఏఓ తెలిపారు, గ్రామీణ అట్టడుగు ఆవిష్కరణల కోసం మార్కెట్ను ఏర్పాటు చేయడం, కస్టమర్ ఎంగేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, వాల్యూ చైన్ డెవలప్మెంట్ వంటి వివిధ అంశాలపై దృష్టి సారించడంతో ఈ ఎగ్జిబిషన్ లబ్ధిదారులకు వినూత్న పరిష్కారాలను అన్వేషించడానికి, వాటిని అవలంబించడానికి ఆస్కారం కల్పించిందని అన్నారు. కాగా రైతులు, విద్యార్థులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక బృందాలు, స్థానికులు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్షేత్రస్థాయిలో ఉపయుక్తంగా నిలిచే వివిధ వినూత్న ఆవిష్కరణలను తిలకించారు. వాటి పనితీరు గురించి ఆవిష్కర్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విప్లవాత్మకమైన గ్రామీణ ఆవిష్కరణలు ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం చక్కటి వేదికగా నిలిచిందన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, వ్యర్థాల నిర్వహణ, పాడి పరిశ్రమ, గ్రామీణ అభివృద్ధి తదితర అంశాలలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు మార్కెట్కు సిద్ధంగా ఉన్న తక్కువ ధర ఆవిష్కరణలను ప్రదర్శించడానికి 30 మంది పల్లె సృజన ఆవిష్కర్తలు పోటీ పడ్డారు. రైతులు, వ్యవసాయ అనుబంధ కార్మికులకు శారీరక శ్రమను తగ్గించడం, తక్కువ ధర, స్థిరమైన పరిష్కారాలు, ఆవిష్కర్తలకు మార్కెటింగ్ సౌలభ్యం, వ్యాపార అవకాశాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ ప్రదర్శన ఆవిష్కర్తలు, లబ్ధిదారుల మధ్య విలువైన సంబంధాలను సులభతరం చేయడమే కాక రైతులు, స్థానిక సంఘాలు ఎదుర్కొంటున్న రోజువారీ సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాలను స్వీకరించి అమలు చేయడంపై చర్చలను ప్రోత్సహించాయి. ఈ కార్యక్రమంలో ఈడీఎం కార్తిక్, టీఎస్ఐసిపిఆర్ మేనేజర్ బుద్ధవరపు వాణి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ యొక్క మ్యాజిక్ స్ప్రే అని తయారు చేశాను. ఇంటిగ్రో ఇన్నోవేటర్లో కూడా నా సెలెక్ట్ అయ్యింది. ఈ మ్యాజిక్ స్ప్రే ఎందుకు తయారు చేశానంటే, మా కోళ్ళ ఫారం ఉండేది. కోళ్ళ ఫారంలో లేబర్స్ ఎంతో స్ప్రే చేయటం వల్ల ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. అలాంటి ఇబ్బందులు పడకుండా నేను ఒక మ్యాజిక్ స్ప్రేను తయారు చేశాను. ఈ మ్యాజిక్ స్ప్రే యూజింగ్ ఎలా అంటే, ఇది ఒక రిమోట్ కంట్రోల్ తోటి చేసుకోవచ్చు, మొబైల్ ఆపరేటింగ్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇది ఎన్నిట్లలో యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇది టమాటా చెట్లలో కానీ, పందిరి తోటలో కానీ, నిర్పరిలో కానీ, చిన్న చిన్న మొక్కలలో, పత్తి చేనులలో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని అలాగే ఇంకా దీని ఫంక్షన్స్ ఏంటంటే, ఇంకా ఇది ఒక మనము అందరు కలిసి ఒక తిరుపతికి వెళ్తాము. మన ఇల్లు మీదనే ఉంటుంది మన బెంగ మొత్తం, దొంగలు ఎవరైనా వచ్చారా ఏందో అని. ఇది దొంగలు ఎవరైనా, కొత్త వ్యక్తులు, అమస్తులు ఎవరైనా ఇంటికి వస్తే మనకి మొబైల్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. మొబైల్ ఇన్ఫార్మ్ చేసినప్పుడు మనము కొత్త వ్యక్తులు ఎవరైనా ఉండడానికి మొబైల్ ఆపరేటింగ్ చేసుకుంటా దీన్ని మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఎవరైనా అనుమతిగా కొత్తగా వ్యక్తులు అవపడితే సౌత్ ఇండియా సైన్స్ ఫెస్టివల్ లోపల ప్రదర్శించగా అక్కడ 6 రాష్ట్రాల లోపల మొట్టమొదటి బహుమతి సాధించడం జరిగింది సార్. అలానే హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోపల కూడా ఇది అత్యుత్తమ ఇన్నోవేటర్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. అలానే ఇంటింటా ఇన్నోవేటర్ అవార్డుతో పాటుగా ఐఐటి హైదరాబాద్ నిర్వహించినటువంటి ఇన్నోవేషన్ ఫెయిర్లో కూడా మంచి బహుమతి గెలుచుకోవడం జరిగింది సార్. నేను గైడ్ టీచర్ సంపత్ కుమార్, జెడ్పీహెచ్ఎస్ దమ్మనపేట హై స్కూల్. ఇక్కడ మిషన్ కి ఫిక్స్ చేసిన జాకీని తిప్పడం ద్వారా మూతలు అనేవి పాత్రలకు గట్టిగా బిగించబడి బరువైన పాత్ర నుంచి సులభంగా నీటిని తొలగించవచ్చు. ఈ మిషన్ కింద కట్టెలు లేదా గ్యాస్ స్టవ్ ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు. స్టవ్ సైజును బట్టి దీని హైట్ కూడా మనం పెంచుకోవచ్చు. ఇది వన్న చోటు నుండి వాటి స్థలాన్ని కూడా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఇది లైట్ వెయిట్ అండ్ ఫోల్డబుల్. జిల్లాకు కొత్తగా 2 సివిల్ కోర్టులు మంజూరయ్యాయి. వీటిని హైకోర్టు న్యాయమూర్తి ఎన్ తుకారాం జిల్లా కోర్టుల భవన సముదాయంలో ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాం శనివారం నిజామాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లాకు కొత్తగా 2 సివిల్ కోర్టులు మంజూరయ్యాయి.
కొత్తగా ఏర్పాటైన అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్, 5వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి ఎన్ తుకారాం జిల్లా కోర్టుల భవన సముదాయంలో ప్రారంభించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా జిల్లా జడ్జ్ కె సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జ్, కలెక్టర్, అదనపు కలెక్టర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వైద్య పరీక్షలు జరిపి రోగ నిర్ధారణ చేశారు. ముందస్తు జాగ్రత్తలను వివరించారు. బాన్స్వాడ పట్టణంలో టౌన్ సిఐ మున్నూరి కృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఎప్పుడు ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న వారికి అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తలు చేపట్టారు. ముందే వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా నివారించుకోవచ్చు అని తెలిపారు. చికిత్స చేసుకోవడం వల్ల రాబోయే అనారోగ్యం నుండి కాపాడుకోవచ్చని సిఐ కృష్ణ తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ సిఐ ఆదేశాలతో మా సిబ్బందితో మరియు పారామెడికల్ సిబ్బందితో హెల్త్ క్యాంప్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకేవైనా అనారోగ్య సమస్యలు ఉంటే పరీక్షలు చేసి తర్వాత ఎటువంటి సమస్యలు ఉన్నా రిఫర్ చేయడం జరుగుతుందని డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. క్యాంపులో పాల్గొన్నారు. హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. అది ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో. దీనికోసం ఎందుకనగా ముఖ్యంగా మన పోలీస్ సిబ్బంది ప్రతిరోజు 24/7 ఉద్యోగంలో చాలా ఒత్తిళ్లకు లోనవుతుంటారు. వాళ్ళకు నిద్రలేమి ఉండటం వల్ల, సరి టైంకు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల తెలియకుండానే వాళ్ళకు అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి వారికి ఈ హెల్త్ చెకప్ వల్ల వాళ్ళలో ఏదైనా తెలియని డిసీజ్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడే తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కానీ, లేకపోతే వాళ్ళలోని ఆహారపు అలవాట్ల వల్ల కానీ, వాళ్ళలోని దినచర్యలోని మార్పులు చేర్పులు చేసుకొని వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుందని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి 6 monthsకి ఒకసారి నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఒక 40 మంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో బ్లెస్సీ యాక్యూప్రెషర్ ఆయుర్వేదిక్ వారి ఆధ్వర్యంలో భీమ్గల్ కొత్త బస్టాండ్ లో ఉచిత ఆయిల్ మసాజ్ క్యాంప్ నిర్వహించారు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తామని సంస్థ నిర్వాహకుడు సిరికొండ శంకర్ తెలిపారు. భీమ్గల్ పట్టణంలో ప్రముఖ ఆయుర్వేద కంపెనీ రాజస్థాన్ వారిచే ఉచిత యాక్యూప్రెషర్, బీపీ, షుగర్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు శంకర్ మాట్లాడుతూ రాజస్థాన్ ఆయుర్వేద కంపెనీ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలో ఉచితంగా చూడబడును అని చెప్పారు. అన్ని రకాల రుగ్మతలకు రోగులను బట్టి ఆయుర్వేద మందులు, తైలములు తయారు చేసి ఇస్తున్నారు. జబ్బులను బట్టి, రోగాలను బట్టి మందులకు ఫీజు తీసుకొనబడునని చెప్పారు. శరీరంపై అన్ని రకాల నొప్పులను బట్టి మిషన్ ద్వారా ఆయిల్ మసాజ్ చేయబడునని, గ్యారంటీగా మందులు ఇవ్వబడును అని ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అండి ఇది ఆక్యుఫేషర్ అంటే ఇందులో ఆక్యుఫేషర్, ఫిజియోథెరపీ, మళ్ళీ ఆక్యుపంక్చర్ టైప్లో ఇది ఒక ఆక్యుఫేషర్. ఎక్కడ నొప్పులు ఉన్నా మా ఆయుర్వేదం ద్వారా ఖచ్చితంగా నయం చేస్తున్నాము. ఇందులో ఎలాంటి స్టెరాయిడ్ ఉండదు, మంచి నీట్ ఆయుర్వేదము. ఇందులో మా కంపెనీ మెడిసిన్ అంటే రాజస్థాన్ ఔషధాలయని ముంబైలో ఉంటుంది హెడ్ ఆఫీస్, అక్కడ నుంచి మేము మెడిసిన్ తీసుకొచ్చాం. అర్థోమ్స్ అని, ఇంకో జనరల్ పెయింట్స్ కూడా ఇస్తున్నాం సార్. ఎలాంటి పెయింట్స్ నొప్పులు ఉన్నా కూడా ఒక వన్ మంత్ కోర్స్ ఉంటుంది. 1 monthలో ఒక 3 daysలో మీకు పెయింట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, నొప్పులు తగ్గిపోతాయి. అదనంగా మళ్ళీ ఒక 1 month కోర్స్ వాడుకోవాలి. చాలా మంచి మెడిసిన్. దాంతోపాటు ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా ఇస్తున్నాము. ఆక్యుపేషర్ ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా ఉంటుంది. నాడి చెకప్ చేసి మీరు రోగం, మీ శరీరంలో ఎలాంటి జబ్బు ఉందో మేమే చెప్పి దాని దగ్గర మెడిసిన్ కూడా ఇస్తున్నాం సార్. ప్రతి నెల 20వ తారీఖు ఇక్కడ మన భీమ్గల్లో కొత్త బస్టాండ్లో ఇక్కడ క్యాంప్ పెడతాం. కావాల్సిన వారు సంప్రదించండి సార్. ఫ్రీ ట్రీట్మెంట్. మీకు నమ్మకం లేకపోతే 3 years వచ్చి 3 రోజులు వరుసగా ట్రీట్మెంట్ ఫ్రీ ఇస్తాం. మీకు నచ్చితే మెడిసిన్స్ వాడుకోవచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చిన్ననాటి నుండి అందరూ కలిసి ఒకే పాఠశాలలో చదివారు. అక్కడ ఉన్న తరగతులను పూర్తి చేసుకుని వెళ్తున్న విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. సిరికొండ మండలంలో గల తెలంగాణ మోడల్ స్కూల్లో ఫేర్వెల్ పార్టీని 9వ తరగతి విద్యార్థులు, 10వ తరగతి వాళ్లకు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్ వాళ్లకు స్వాగతం పలుకుతూ ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ వందన మాట్లాడుతూ 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతికి ప్రమోట్ అవుతున్న వాళ్లకు ఘనంగా ఈ ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం అనేది విద్యార్థులలో ఉత్తేజాన్ని నింపుతోందన్నారు.
అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులు 2వ సంవత్సర విద్యార్థులకు ఆహ్వానిస్తూ ఈ పార్టీ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరూ విద్యార్థుల దృష్టిలో ఆయన విద్యార్థుల ఉత్సాహాన్ని నింపుతుందని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి సిరికొండ మోడల్ స్కూల్ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వందన, గంగా ప్రసాద్, శ్రీనివాస్, కృష్ణ, అనిల్ కుమార్, సైదులు, రవి, సాయి కుమార్, శాంత, రజిత, గెస్ట్ ఫ్యాకల్టీ కలీం, శ్రీధర్, రాజేందర్, ప్రియా, కవిత, సరిత, జమున, లలిత, సాగర్, విద్యార్థులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్, అదేవిధంగా గోవర్ధన్ ఇద్దరికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా వారిద్దరిని మళ్లీ సేవ చేసే విధంగా వాళ్ల ఆరోగ్యం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ జెడ్పీటీసీ మాన్సింగ్, మాజీ సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి మరియు తోట రాజన్న, మహేందర్, కర్క రాకేష్, ఆన్సర్, రాజేందర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యమకారుడు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి, కేసీఆర్ గారి మరియు మా సిరికొండ ముద్దుబిడ్డ రూరల్ ఎమ్మెల్యే గారు, మాజీ ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి బర్త్డే జరుపుకోవడం సిరికొండ బీఆర్ఎస్ పార్టీ తరఫున, అలాగే కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున మొన్న ఎలక్షన్లలో కష్టపడ్డ అందరికీ, జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, అలాగే ఓటేసిన మమ్మలను ఆదరించిన ప్రతి పౌరుడికి, అక్కకు, చెల్లెలందరికీ ఈ తరఫున అందరికీ సిరికొండ మండల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభావందనాలు తెలుపుతూ వాళ్ళ ఆయురారోగ్యాలు ఇంకా మునుముందు వాళ్ళు మనకు సేవ చేసే కార్యక్రమాలలో వాళ్ళకు దేవుడు సహకరించాలని, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని కేసీఆర్ గారికి మరియు గోవర్ధన్ గారికి ఈ సిరికొండ మండల్ బీఆర్ఎస్ తరఫున పుట్టినరోజు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. మోకన్పల్లి కస్తూర్బా పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు బీఆర్ఎస్ నాయకులు. నవీపేట్ మండలం మోకన్పల్లి కస్తూర్బా పాఠశాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, నవీపేట్ సొసైటీ అధ్యక్షులు నేలకంటి అబ్బన్న, సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి, పలువురు నాయకులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థినులకు పరీక్ష అట్టలు, పెన్నులు అందజేసి పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నవీపేట్ సొసైటీ అధ్యక్షులు నేలకంటి అబ్బన్న మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ నేత కేసీఆర్ ఎన్నో ఏళ్లు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు అని అన్నారు. కేసీఆర్ గొప్ప నాయకుడు అని, ఆయన నాయకత్వం వెంటే తాము ఉంటామని అన్నారు. కొంతమంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం శోచనీయమని అన్నారు. 10 ఏళ్లు పార్టీని వాడుకుని ఇప్పుడు పార్టీని వీడటం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 24 అవర్స్ కరెంట్ ఇచ్చి ఇలా రైతులని ఆదుకున్న నాయకుడు అంటే కేసీఆర్ గారు. ఈ రోజు రైతులు అంటున్నారు కరెంటు పోతున్నది, పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతాంగం అంతా చెప్పడం జరిగింది, పేపర్లో చూడడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు రైతుల పక్షాన ఉండి ఇక్కడ అందరి పబ్లిక్ కోసము కష్టపడే నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇక్కడ ప్రజల తరపున మేమందరము కొట్లాడి మీ ఎంబటుండి మేము వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీలని అమలు చేస్తాము. అమలు చేయకుంటే రైతాంగ మా ప్రజల తరపున మేము కొట్లాడేందుకు ముందుకుంటాము, సిద్ధంగా ఉంటాము. ఎప్పుడైనా కానీ కార్యకర్తలు అధైర్యపడద్దు. కొందరు అక్కడక్కడ పదవులు ఆశించి ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో పదవులు సాధించి ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పోతున్నారు. మీరు అధైర్యపడద్దు. మన కేసీఆర్ అండగా ఉంటాడు కాబట్టి మనం కేసీఆర్ అడుగుజాడల్లోనే ముందుకెళ్ళి మనల్ని గెలిపించిన మన ఎంబటున్న మన తెలంగాణ ప్రజల కోసం మనము పనిచేస్తాము. మీ ఎంబటుండి మీ 6 గ్యారెంటీలు ఇవ్వకుంటే మేము మీ ఎంబటుండి వాళ్ళని నిలదీశామని మేము తెలియజేస్తున్నాము. కాబట్టి కేసీఆర్ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఇలా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఇలా కేసీఆర్ కిట్టు. ఇలా చాలామంది అంటున్నారు మేము ఇంత కేసీఆర్ కిట్టు రావడం లేదు, కళ్యాణ లక్ష్మి రావడం లేదు. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాము 3 నెలల 4 నెలల ఇంతవరకు మాకు రాలేదు. కరెంటు 20 వరకు
రైతు పెట్టుబడి 3 ఎకరాల వరకే ఇచ్చిండు కానీ ఇంతవరకు రైతు పెట్టుబడి సుగా రాలేదని ఇలా చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని కానీ ప్రజలను కానీ ఆదుకున్న నాయకుడు మన కేసీఆర్ గారు. బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ లో కొనసాగిన వారు కాంగ్రెస్ గూటికి చేరారు. నవీపేట్ జెడ్పీటీసీ సవితా బుచ్చన్న, పలువురు ఎంపీటీసీలు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ లో చేరారు ప్రజాప్రతినిధులు. నవీపేట్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే షకీల్ కి పలువురు నాయకులు షాక్ ఇస్తున్నారు. జెడ్పీటీసీ సవితా బుచ్చన్న, ఎంపీటీసీలు మీనా నవీన్ రాజ్, లింగాపూర్ ఎంపీటీసీ సాధన రాజేశ్వర్, లింగాపూర్ మాజీ సర్పంచ్ బత్తూరి సాయిలు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరేందుకు మరికొంతమంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు వేచి చూస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల ముందు నుండి కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉండడంతో పాటు పార్టీలో తమకు విలువ ఇవ్వడం లేదని, కొంతమంది చెప్పుడు మాటలు విని మాజీ ఎమ్మెల్యే షకీల్ తమను పక్కన పెట్టారని అనేక సందర్భాల్లో వాపోయారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో 4-5 రోజుల్లో బీఆర్ఎస్ కి చెందిన మరికొంతమంది ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు అని సమాచారం. ఏది ఏమైనప్పటికీ బోధన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భరోసా కల్పించే నాయకత్వం లేకపోవడం వల్ల రానున్న కాలంలో బీఆర్ఎస్ కి భారీ షాక్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రథసప్తమి వేడుకల అనంతరం కంఠేశ్వర్ జాతర కొనసాగుతుంది. సప్తమి రోజున సాయంత్రం, కంఠేశ్వర్ ఆలయం రోజున సాయంత్రం రథోత్సవం జరిపారు. కంఠేశ్వర్ రథోత్సవం మరుసటి రోజు శనివారం ఆలయం వద్ద సందడి నెలకొంది. రథోత్సవంలో ఊరేగించిన ఉత్సవ విగ్రహాలను ఆలయ పుష్కరిణిలో చక్ర స్నానం జరిపారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చనలు, అభిషేకం చేశారు. ఉదయం నుండి భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవం జరిగిన అనంతరం మరుసటి రోజు జాతర వేడుకలు నిర్వహిస్తారు. పురాతన కాలం నుండి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు విశిష్టతను వివరించారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ శాంతాయ పంచవక్రాయ శూలిని నంది భృంగి మహాకాళ గణుత్తాయ. నిన్న స్వామివారి రథోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క వివాహ రథోత్సవం తదుపరి ఈరోజు ప్రాతకాల స్వామివారి పంచామృతాలతో అభిషేకం తర్వాత స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు శివుడు, పార్వతి, గంగా సమేతంగా ఆలయంలోని పుష్కరిణి దగ్గర స్నానాలు చేయించడం జరిగింది. భక్తులు పలు ప్రాంతాల్లో వచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం పొందుకున్నారు. అందరూ కూడా స్వామివారి అర్చకులు ఎల్లవేళ ఉండాలని మనసారా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాసంగిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. జానకంపేట ఆలయంలో కళ్యాణ మండపానికి భూమి పూజ చేసిన సుదర్శన్ రెడ్డి. మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తాం. నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందవద్దు. ఆత్మీయ సమ్మేళనంలో బిగాల. జిల్లా అంతటా మాజీ సీఎం, రూరల్ ఎమ్మెల్యే జన్మ దినోత్సవ సంబరాలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. క్షేత్ర స్థాయిలో ఉపయోగపడే వినూత్న ఆవిష్కరణలు. 1 డే 1 ఎగ్జిబిషన్ విజయవంతం. హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం. జిల్లా కోర్టు భవనాలను ప్రారంభించిన న్యాయమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.